న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేట ఇర్రిపాక గ్రామంలో టీటీడీ బోర్డు సభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని వాయు ప్రతిష్ఠ చేయాలని ఫిబ్రవరి 17వ తేదీ 10:45 వెంకటేశ్వర స్వామిని 11:55 కోటిలింగేశ్వరిని ప్రతిష్ఠ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, తుని తపోవరం స్వామీజీ శ్రీ 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 సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి ఆ శివకేశవుల దర్శనం చేసుకొని వారి కృపకు పాత్రులవుతారని అన్నారు. ముఖ్యంగా శివకేశవులు ఎక్కడైతే ప్రతిష్ఠించబడతారో ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుంది అని విశ్వసిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి టీటీడీ బోర్డు సభ్యులు, ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని, వారందరికీ అన్నప్రసాదం, తీర్థ ప్రసాదాలతో పాటు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట ఇర్రిపాక గ్రామంలో టీటీడీ బోర్డు సభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని వాయు ప్రతిష్ఠ చేయాలని ఫిబ్రవరి 17వ తేదీ 10:45 వెంకటేశ్వర స్వామిని 11:55 కోటిలింగేశ్వరిని ప్రతిష్ఠ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, తుని తపోవరం స్వామీజీ శ్రీ 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 సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి ఆ శివకేశవుల దర్శనం చేసుకొని వారి కృపకు పాత్రులవుతారని అన్నారు. ముఖ్యంగా శివకేశవులు ఎక్కడైతే ప్రతిష్ఠించబడతారో ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుంది అని విశ్వసిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి టీటీడీ బోర్డు సభ్యులు, ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని, వారందరికీ అన్నప్రసాదం, తీర్థ ప్రసాదాలతో పాటు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. గత 4 రోజులుగా ఇక్కడ ఋత్విక్కులు వైష్ణవ సాంప్రదాయంలోని ఆది శైవ సాంప్రదాయంలోని ఇక్కడ కలిసి 4 రోజులు కార్యక్రమం చేయడం జరుగుతుందో ఆ అదృష్టం నాకు ఒకే కాలంలో ఏదైతే రామానుజాచార్య హిందూ మతం అన్నది సర్వ సమానమైనటువంటి మతం, హిందువులంటే ఒకటే జాతి, ఒకే మతం, అందరూ దేవుణ్ణి పూర్తిగా పూజించుకోవడానికి సంపూర్ణమైనటువంటి హక్కు, అవకాశం ఇవ్వాలి. అదే హిందూ మతం యొక్క ఆది మూలం అని చెప్పేసి చెప్పాడు. ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతిష్ట కానీ, ఈ 4 రోజులు ప్రక్రియ కానీ ప్రతి ఒక్కరికి దేవుడి దగ్గర స్వయంగా వెళ్ళి స్పర్శించి పూజ చేసుకునేటటువంటి అవకాశం కల్పించాలి అనే ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అందుకే ఇటు శైవులు, ఇటు వైష్ణవులు విధానంలోని దీన్ని వాయు ప్రతిష్టగా చేయబోతున్నటువంటి సందర్భం. మఠాధిపతి ఎవరైతే ఉన్నారో వారి చేతుల మీదుగా రేపు ఇక్కడ ఈ ప్రతిష్ట, వాయు ప్రతిష్ట జరగబోతుంది. ఇది 10:45 వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట, 11:55 ఈశ్వరుడు ప్రతిష్ట, కోటిలింగేశ్వరుడు ప్రతిష్ట. రెండు మనకి జరగబోతున్నాయి. దానికి ప్రత్యేకంగా అందరినీ కూడా
అందరూ ఆహ్వానితులే. వచ్చి ఈ మహాక్షేత్రాన్ని, ఈ జరగబోయేటటువంటి క్రతువుని దర్శించాలని, స్పర్శించాలని, అందరూ పునీతులు కావాలి. ఇక్కడ మనసా వాచా నేను కోరుకుంటున్నాను. అయితే ఏదైతే ఇవాళ మనం కోటి లింగేశ్వరిని ప్రతిష్ఠించుకోవడానికి గల కారణం కూడా తెలియజేయాలి. ఇక్కడ మనం గతంలో 9 మాసాల క్రితం కోటి లింగాలు పూజ చేశాం. ఆ పూజకి 90 రోజులు అహర్నిశలు పరిశ్రమించారు స్త్రీమూర్తులు గాని, సోదరులు గాని అందరూ ఎంతో ఒకటంత దీక్షతోటి మారుమూల ఉన్నటువంటి ఈ గ్రామం వచ్చి ఈ గ్రామంలో కోటి లింగాలు పూర్తి చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా రేపు ఆహ్వానించడం జరిగింది. వారికి రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా సోదరిమణులు ఎవరైతే ఆ రోజు నుంచి మేము నోట్ చేసుకోవడం జరిగింది. ఏ గ్రామం నుంచి ఎంతమంది వచ్చారు, ఎలా వచ్చారు, ఏంటి అని. మళ్ళీ అదే రకంగా వారందరికీ కూడా పిలిపివ్వడం, వారందరికీ కూడా రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం, బస్సులు కూడా పంపడం జరిగింది. అంటే ఈ క్షేత్రం ఏర్పడడానికి వాళ్ళ సహకారంతో మనం ఇక్కడికి దీన్ని ఈ స్థాయికి తేగలిగాం. కాబట్టి వాళ్ళందరికీ ప్రప్రథమ దర్శనం. అప్పుడు కూడా నమో శివ, ఓం నమ శివాయ, నమో వెంకటేశ అంటాను తప్పించి రెండో మంత్రం నాకు ఉచ్చరించడం ఇవాళకి రాదు. ఒక భక్తి భావంతో నిస్వార్థంగా దేవుని పూజిస్తే మంత్రాలు ఉచ్చరించక్కర్లేదు అనుకున్నాం అనే భావన. దాని మీద ప్రయత్నం చేయలే. సినిమాల్లో చూసిన కథ ఇతివృత్తాలు కానీ, ప్రజలు చెప్పేటటువంటి ఇతివృత్తాలు కానీ, పూర్వం బుర్రకథలు, హరికథలు, నాటకాల ద్వారా మనం తెలుసుకున్నాయి. కానీ సామాజిక పరమైనటువంటి అనుభవం తప్పించి దీని మీద ఏ భాగవతాన్ని చదవలేదు, ఏ భారతాన్ని చదవలేదు, ఏ గ్రంథాన్ని సృష్టించలేదు. నా జీవితంలో నేను ఏ కాలాన్ని అయితే కోరుకుంటున్నానో, ఏ కాలంలో ఏది కావాలి అని కోరుకున్నానో అదే జరిగిందని అనుకుంటున్నాను. నాకు 48 సంవత్సరాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి తిరుపతి దేవస్థానం చైర్మన్ చెయ్యి అన్నారు. ఇది టైం కాదు సార్, నాకు తిరుపతి పవిత్రతను కాపాడలేను, నేను పవిత్రంగా ఉండలేను. ఇచ్చే టైం వచ్చినప్పుడు చూద్దరు కానీ చేద్దరు కానీ నేను అడుగుతాను. అంటే నీ ముఖం ఏముందో మనం అనుకుంటే ఇవాళ నుంచే నెక్స్ట్గా ఉండొచ్చు అన్నా సరే. చపలత్వంతో ఉన్నటువంటి మనసు మానవుడిది కరెక్ట్ కాదు. వాళ్ళు చెప్పాలి, ఆయన రాజకీయం అయింది. కప్పలు చలుపుతున్నారికి ఇవ్వండి, ఆయన వయసుకి కాదు, ఆయన విధానానికి కానీ. పాపం ఆయన కూడా నాకులాగా మంత్రి ఆశించాడు, ఇవ్వలేకపోయారు. ఆయనకి ఇస్తే బాగుంటుంది. అప్పుడు చలుపుతున్నారికి ఇచ్చేది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైన శ్రీ నేతికుండ వీరన్న సంబరాన్ని నేడు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ప్రతి ఏటా సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఆనవాయితీగా వస్తుంది.
కమిటీ వారు కూడా వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరుతూ నేడు జరిగే వీరభద్రుని సంబర మహోత్సవానికి ఆహ్వానం పలికారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైన శ్రీ నేతికుండ వీరన్న సంబరాన్ని నేడు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ప్రతి ఏటా సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఆనవాయితీగా వస్తుంది. కమిటీ వారు కూడా వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరుతూ నేడు జరిగే వీరభద్రుని సంబర మహోత్సవానికి ఆహ్వానం పలికారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పోలేకుర్రు అంగన్వాడీ కేంద్రంలో ఎస్సీ కులస్తురాలు అంగన్వాడీ టీచర్గా మా పిల్లల దగ్గర వద్దు అంటూ కుల వివక్షత చూపిన ఇతర కులాల వారు ముగ్గురుకు 6 నెలలు జైలు శిక్ష, 1000 రూపాయలు జరిమానా. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పోలేకుర్రు అంగన్వాడీ కేంద్రంలో ఎస్సీ కులస్తురాలు అంగన్వాడీ టీచర్గా మా పిల్లల దగ్గర వద్దు అంటూ కుల వివక్షత చూపిన ఇతర కులాల వారు ముగ్గురుకు 6 నెలలు జైలు శిక్ష, 1000 రూపాయలు జరిమానా. తాళ్లరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ తోటపేటలో అంగన్వాడీ సెంటర్లో సాధనాల మంగాదేవి అంగన్వాడీ హెల్పర్గా 16 సంవత్సరాలు విధులు నిర్వహించి ప్రమోషన్పై పోలేకుర్రు కేంద్రానికి అంగన్వాడీ టీచర్గా వెళ్ళగా ఆ గ్రామంలో బీసీ కులస్తులు మంగాదేవిని అడ్డుకోగా 28/6/2018 సంవత్సరంలో కోరంగి పోలీస్ స్టేషన్లో నలుగురిపై SC/ST సెక్షన్ 130/2018గా FIR నమోదు చేసి కేసు కొనసాగగా వాదోపవాదాల అనంతరం 7 సంవత్సరాల తర్వాత ఈ నెల 11/2/2025 11వ తారీఖున ముద్దాయిల్లో ఒకరు మరణించగా మిగిలిన ముగ్గురుకు 6 నెలల జైలు, 1000 రూపాయలు జరిమానా విధించారని ఆనందం వ్యక్తం చేశారు. కులం అనే అగ్రవర్గాల వారికి ఇది ఒక గుణపాఠం అంటూ సంఘ నాయకులు హెచ్చరించారు. కేసు నమోదు చేసి చివరి వరకు పోరాడిన సాధనాల మంగాదేవిని అభినందించారు. అక్కడ చాలా అంటరానితనంగా చూడడం అనేది జరిగింది. అయితే పరోపక్షంగా ఏంటంటే
అక్కడ జరిగినటువంటి ఘటన మా కేవీపీఎస్ కులవివక్ష వ్యతిరేక పోరాటానికి రావడంతో అప్పుడున్నటువంటి జిల్లా కార్యదర్శి రాజశేఖర్ గారు మా యొక్క సంఘం ఆ రోజు మేము అక్కడ రావడం, అక్కడ ఒక దుర్మార్గమైనటువంటి అరాచకాలమైనటువంటి దృశ్యాలు మేము చూడడం కూడా జరిగింది. అప్పుడు మీద మేము కూడా పోరాటం కూడా చేయడం జరిగింది. మరి సాధనాల మంగాదేవి గారు మరి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం, మరి కోర్టుకు వెళ్ళడం. అయితే గర్వించదగినటువంటి విషయం ఏంటంటే 7 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఎస్సీ అట్రాసిటీ కేసు మరి తాళరం మండలంలో తోటపేట గ్రామం నుండి ఒక చరిత్రకరమైనటువంటి ఘటన అనేది తీర్పు రావడం అనేది మాకు చాలా గర్వించదగిన విషయం. ఎందుకంటే ఎవరైతే ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు అగ్రవర్ణాల యొక్క చేతుల్లో నలిగిపోయి ఆ యొక్క అగ్రవర్ణాల యొక్క ఆచారాలను పట్టుకుని మా యొక్క దళితులపై కూడా ఈ యొక్క బడుగు బహుజనులు కూడా అంటరాంతను వివక్ష చూపిస్తున్నారు. మరి ఈ యొక్క తీర్పు వాళ్ళకు గుణపాఠం అనేది జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికైనా కళ్ళు తెరండి. ఎందుకంటే భారత రాజ్యాంగం మనందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ అనేక హక్కులు కల్పించారు. కాబట్టి మనల్ని మనుషులుగా సమానతత్వంగా చూడాలనేదే ఒక భారత రాజ్యాంగం యొక్క నియమానం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా మరి ఏదైతే సలాది మంగాదేవి గారిని ఆ రోజు ఉన్న ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా మరి ఈ కేసు యొక్క ఉదాహరణని తెలియజేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు కూడా ఎమ్మెల్యే మాట ఇచ్చాడు, ఎవరో ఏంటి మేము కంపల్సరీ ఈ అమ్మాయిని ఈ సెంటర్లోనే నేను పని చేయిస్తానని మాట ఇచ్చి మాట తప్పడం కూడా ఆ గతంలో కూడా జరిగింది. అందుచేత గర్వించదగిన విషయం ఏంటంటే ఈరోజు ప్రభుత్వాలు కానివ్వండి ఏదేమైనా కానీ మాకు సలాది మంగళదేవి గారి ద్వారా ఒక చట్టం గర్వించదగినంగా తీర్పు ఇవ్వడం మాకు గర్వించదగిన విషయం అని మేము కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా కూడా మరి కోరుకుంటూ ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామంటే ఎక్కడైతే కులవివక్షత ఉందో అక్కడే మళ్ళీ డిప్యుటేషన్ మీద పోలుకూరు అంగన్వాడీ సెంటర్కి మళ్ళీ బదిలీ చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నేను తోటపేట గ్రామంలో అంగన్వాడీ హెల్పర్గా పనిచేసేదానండి. 16 సంవత్సరాలు చేశానండి. నాకు ఇంటర్మీడియట్ పాస్ అవ్వనండి. నాకు ప్రమోషన్ వచ్చిందండి. కోలకూరు సెంటర్లో ప్రమోషన్ చేశారండి. ప్రమోషన్ చేస్తే నాకు ఇచ్చిన లెటర్ పట్టుకుని ప్రెసిడెంట్ గారిని కలవటానికి వెళ్ళానండి. నువ్వు ఎస్సీ అమ్మాయి ఇక్కడ చేయటానికి కుదరదు అని చెప్పారండి. అయినా నేను సెంటర్ తాళం తీద్దారని వెళ్ళినా సరే తీనిచ్చేవారు కదండి. ఇలాగ సుబ్బరాజు అనే ఆవిడ ఇంకా ముగ్గురు కలిసి వచ్చారండి. నువ్వు ఈ అమ్మాయి వస్తే సెంటర్ తీయటానికి కుదరదు అని బద్దలు కొడతామన్నా సరే వదలలేదండి. తర్వాత సిడిపో గారు వచ్చారండి. బద్దలు కొట్టి కూర్చోబెట్టిన పిల్లలు పంపించకుండా ఇంటింటికి వెళ్ళి చెప్పేశారండి. తర్వాత అయితే మనీ వచ్చారండి. మనీ పాడైపోతున్నాయి కదని ఎట్టుకెళ్ళి ఇంటింటికి పంచమంటే పట్టుకెళ్ళామండి. పట్టుకెళ్తే ఎవరో తీసుకోలేదండి. మొత్తం ఒక గడప ఉంటుందండి, ఇంటింటికి తిప్పారండి. అయినా ఎవరో తీసుకోలేండి. తీసుకున్న మనీ వాళ్ళకి సమాచారం ఇస్తే మనీ తీసుకొచ్చి ఇచ్చేసారండి. అయినా నేను అక్కడే కూర్చున్నానండి. తర్వాత అధికారులు అందరూ వచ్చేవారండి, అడిగేవారు, వెళ్ళిపోయేవారండి. కానీ ఈ అమ్మాయి తాళం తీస్తే మాత్రం కుదరదు, పిల్లల్ని పంపించాం, చేత్తది పోతే పోతుందని అలాగా 4 నెలలు గడిచేసండి. డిఎస్పీ గారు వచ్చారండి. అప్పుడు కూడా ఎవరో నేను చెప్పలేను, ఇంకా ఏంటో ఇదేలో ఏంటి తెలీదు. నాకు 3 అయితే ఆడపిల్లలండి, నా భర్త అయితే లేడండి. ముగ్గురిని పెంచుకోవడానికి ఇదే మార్గమని అనుకుంటుందండి అండి. కానీ ఎంతో కుమ్ములిపోయానండి అక్కడ. కానీ ఏం చేయలేదు తెలియక నేను తీసుకున్నానండి. మొన్న కూడా అదే రాజమండ్రిలో అదే అడిగారండి. అయినా లీడర్ గారు ఏదో కావాలని అడుగుతున్నారండి. అలాంటిది ఏమీ లేదని అన్నారండి. ఆయన ఎందుకు అంటారండి, నేను పడ్డాను శ్రమ అని నేను చెప్పానండి. అప్పుడు మేడం గారు తిట్టారండి, అమ్మాయి చెప్పింది కదా మీరేంటి అని అన్నారండి. అది నేను చెప్పేసి వచ్చేసానండి. అదండి మీరు ఏదో న్యాయం చేశారు మా అందరూ, నేను చేసిన అందరికీ ధన్యవాదాలు. అధికారులకు తెలియజేసామండి, వచ్చారండి, బద్దలు కొట్టి కూర్చొని పెట్టారండి. అయినా వాళ్ళు పిల్లల్ని పంపించేవారు కదండి, తాళాలు వేసేవారు. అలాగే నెల జరిగింది. పిల్లలతో ఉండదని వేరే సెంటర్కి ట్రాన్స్ఫర్ చేశారండి. అక్కడ చేస్తాను. నాకు సూర్యనారాయణ అడ్వకేట్. ఈ కేసు సంబంధించి గవర్నమెంట్ ప్లేటర్ కూడా పెద్దగా కష్టపడవలసినంత అవసరం కూడా రాలేదు. ఎందుకంటే ఈ అమ్మాయికి జరిగిన ఎఫ్ఐఆర్ పెట్టినప్పటి నుంచి
ఈ ఛార్జ్షీట్ పెట్టేదాకా మధ్యలో అనేక మంది అధికారులు ఐసిడిఎస్ కాడ నుంచి ఆర్డీఓ తహసీల్దార్లు అందరి దగ్గర కూడా రిపోర్ట్లు ఉన్నాయి ఈ గ్రామంలో ఏం జరుగుతుందనేది. దానివల్ల ఆ కేసు చాలా సులువైంది. అందరి రిపోర్ట్లు ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది, ఈ అమ్మాయిని రానివ్వలేదు, పిల్లల్ని ఎందుకు పంపించలేదు అనేది దాని మీద ఒక ఐసిడిఎస్ ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఆవిడొస్తే మేము పంపించాం. ఈ విధంగా ఓపెన్గానే వాళ్ళు చెప్పడం, చట్టం గురించి తెలియకపోవడం, ఇవన్నిటి వల్ల వాళ్ళు ఇలా చెప్పొచ్చేమో అని అనుకున్నారు. కానీ ఇంత యాక్ట్స్ ఇవన్నీ ఉంటాయని కూడా తెలియకపోవచ్చు. కానీ తెలుసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా బీసీలు, ఇతర కులస్తులు కూడా ఎస్సీ కులస్తుల పట్ల, ఎస్టీ కులస్తుల పట్ల ఈ విధంగా ఉంటే పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి అనేది కూడా రాజ్యాంగం గురించి, చట్టాల గురించి కూడా అవగాహన ప్రభుత్వం కూడా వాళ్ళకి కల్పించాలి. అయినా సరే కొంతమంది వాళ్ళు మొండిగా వెళ్ళారు. ఆ మొండిగా వెళ్ళటం వల్ల కింద నుంచి పైదాకా కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ అమ్మాయికి ఫేవరబుల్గా వచ్చాయి. కోర్టులో ఒక పాయింట్ కూడా వచ్చింది ఏంటంటే, ఈ అమ్మాయి ఆ ఊరికి కొత్త కాబట్టి ఆ ఊర్లో ఏదో రాజకీయం చేయటమో లేకపోతే ఆ ఊర్లో ఎవరితోటో ఈవిడికి వ్యతిరేకత ఉండటం ఏమీ లేదు. ఆ ఊరికి వెళ్ళడమే కొత్తగా వెళ్ళింది, జాబ్ నిమిత్తం వెళ్ళింది. కాబట్టి ఖచ్చితంగా ఈవిడ పట్ల వివక్ష పాటించారు అనేది కోర్టు కూడా నమ్మింది ప్రధానంగా. ఆ నమ్మడం వల్ల ఈరోజు ఈ సెక్స్ పడింది. కాకపోతే ఆలస్యం జరిగింది. 7 సంవత్సరాలు దగ్గర 7 సంవత్సరాలు జరిగిపోయింది. కొత్తగా ఎస్సీ ఎస్టీ చట్టం వచ్చి 4 నెలల్లోనే ఎస్సీ ఎస్టీ కేసులన్నీ తేలిపోవాలి అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి స్ఫూర్తికి భిన్నంగా జరగడానికి కారణం ఏంటంటే, ప్రభుత్వాలు అందుకు చట్టానికి అనుగుణంగా తగినటువంటి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులని నెలకొల్పడంలో ఫెయిల్ అయ్యారు. ఆ విధంగా ఇన్ని సంవత్సరాలు పట్టకుండా చట్టంలో ఏదైతే 4 నెలల్లో కేసు క్లోజ్ అయిపోవాలని అన్నారో ఆ మేరకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అప్పుడే సాక్షులు నిలబడతారు. కేసులు ఈ ఏదైతే కంప్లైంట్ పెట్టారో వాళ్ళు కూడా తొందరగా తేలిపోతేనే ఈ ఎస్సీ ఎస్టీ కేసులో న్యాయం జరుగుతుంది. ప్రధానంగా రాజమండ్రి ఎస్సీ ఎస్టీ కోర్టుని ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కేసులు మాత్రమే విచారించే ప్రత్యేక కోర్టుగా ప్రభుత్వం ప్రకటించాలని, ఆ విధంగా కూడా కొంచెం తొందరగా కేసులు తేలడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. వరప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, అంబేద్కర్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు సాధనాల మంగాదేవి గారు, ఈవిడ తోటపేటలో అంగన్వాడీ హెల్పర్గా 16 సంవత్సరాలు పనిచేశారు. ఇంటర్మీడియట్ చదువుకున్నారు. ఈవిడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఈవిడ సర్వీస్ అయిన తర్వాత ఈవిడికి ప్రమోషన్గా టీచర్గా ప్రమోషన్ ఇచ్చి ఓలేకూరు 2వ అంగన్వాడీ సెంటర్కి టీచర్గా ఈవిని ప్రమోట్ చేసి పంపిస్తే, అక్కడ ఉన్నటువంటి దళిత వ్యతిరేక సామాజిక వర్గం, దళితులు కాని సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క దళితురాలు మా పిల్లలకి ఇక్కడ వచ్చి టీచర్గా పనిచేయకూడదని వాళ్ళందరూ ఈవిడ్ని ఆ స్కూల్లో రాకుండా నిర్బంధించారు. రావడానికి అవకాశం ఇవ్వలేదు. తాళాలు వేసేసారు. తాళాలు వేస్తే ఇది పై అధికారులకి ఈవిడ తెలియజేస్తే వాళ్ళు వచ్చి తాళాలు ఓపెన్ చేశారు. ఈవిడ లోపల కూర్చోబెట్టారు. ఈవిడ లోపల కూర్చుందని పిల్లల్ని పంపించడం మానేశారు. పిల్లల్ని పంపించకుండా ఈవిడ అనేకమైన ఇబ్బందులు పెడుతుంటే, నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దాన్ని కాబట్టి కుల వ్యవస్థతో నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని, నా జాతికి జరిగే అవమానం, నాకు జరిగే అవమానం జాతికి జరిగిందని భావించి ఈవిడ దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 28/6/2018 ఎస్సీ ఎస్టీ సెక్షన్ 138/2018గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దగ్గర నుంచి కూడా ఈవిడ్ని ఆ స్కూల్లో అయితే పనిచేయని వాళ్ళు కేసు అయితే కట్టారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే భయం వస్తుంది అనుకుంటే వాళ్ళకి ఏం భయం రాలేదు. మీరు అరెస్ట్ చేసినా మాకు వచ్చింది ఏమీ లేదు, మేము నిర్దోషులుగా బయటకు వస్తాం, నిన్న అయితే రానుందని ఆవిడ్ని ఇక్కడ పనిచేయకుండా చేశారు. ఈవిడికి డిప్యుటేషన్ ఇచ్చి వేరే చోట ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తుంది. అయినా సరే ఆత్మగౌరవం కోసం ఆవిడ నిలబడింది. ఈవిడికి అనేకమైన ప్రలోభాలు వచ్చినాయి. ఈ ఊళ్ళో ఉన్న ప్రలోభాలు చేయడానికి ప్రయత్నం చేశారు. ఎవరు ప్రలోభాలు చేసినా నాకు ఉద్యోగం కాదు, నా జాతి, నా ఆత్మగౌరవం ముఖ్యమని నిలబడింది. నిలబడిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఈ తీర్పు వచ్చింది. ఆ తీర్పు 11/2/2025. అందులో 2 సెక్షన్లు, ఒకటి ఐపీసీ సెక్షన్ పెట్టారు, ఒకటి అట్రాసిటీ సెక్షన్ పెట్టారు. ఐపీసీ సెక్షన్ ప్రకారంగా వాళ్ళు చేసిన నేరానికి గాను 1 నెల జైలు శిక్ష, 500 రూపాయలు జరిమానా. మొత్తం 4 ముద్దాయిలు, అందులో ఒక ముద్దాయి చనిపోతే బతికిన వాడు 3కి కూడా ఈ శిక్ష అమలు అవుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ సెక్షన్ ప్రకారంగా వీళ్ళకి 6 నెలలు జైలు శిక్ష, 1,000 రూపాయలు జరిమానా విధించారు. ఇది దళితుల ఆత్మగౌరవానికి
ఒక నిదర్శనంగా, ఒక విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఉన్నటువంటి సమాజానికి ఎవరైతే వీళ్ళు అంటరాని వాళ్ళని, వీళ్ళు మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని కనుక ఒక కనువిప్పుగా ఈమె ఇక్కడ నిలబడినట్టు ఇప్పుడు వచ్చిన తీర్పు ఉంటుంది. ఈ జిల్లాకే కాదు, ఆంధ్ర రాష్ట్రానికే ఈవిడ ఒక మార్గదర్శకం. చాలామంది చాలాసార్లు కేసులు పెట్టడం జరుగుతుంది, కానీ చివరి వరకు ఎవరు నిలబట్టలేదు. కానీ ఈ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో, సాక్షులు చెప్పిన సాక్షులు అందరూ, ఈమెతో పాటు సాక్షులు అందరూ నిలబడి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం లేకపోయినా సరే వీళ్ళు నిలబడి ఈ కేసుని తీసుకొచ్చి శిక్ష పడేదాకా చేసినందుకు మనం సాధనాల మంగాదేవి గారిని అభినందిస్తూ, ఇలాంటి కేసుల్లో ఎవరో కూడా ఎస్సీలు వెనకంజ వేయడానికి వీల్లేదు. మీరు నిలబడితే న్యాయం మీ పక్షాన ఉంటుంది. న్యాయం ఒక జరుగుతూ ఉంటుంటే అవతల వాళ్ళకి భయం వస్తుంది. చట్టం ఉంది, ఖచ్చితంగా శిక్ష పడుతుందని ఎవరైతే ఇప్పుడు సాధనాల మంగాదేవి చెప్పగలిగిందో, అదేవిధంగా అందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వడానికి, స్ఫూర్తినివ్వడానికి మంగాదేవి కేసు ఒక ఉదాహరణగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఎప్పటికైనా సరే దళితులు చేస్తున్నటువంటి ఈ పోరాటాలకు మద్దతు ఇవ్వాలి. ఏదైతే చట్టం ఉందో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుంది. ఇప్పటికైనా సరే ఖచ్చితంగా ఆ విధమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. కోనసీమ పి గన్నవరం. సాధారణంగా భక్తులు తమ కోరికలు నెరవేర్చమని గుళ్లకు వెళ్లి దేవుళ్లను మొక్కుకుంటారు. ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కానీ ఇక్కడ ఒక శునకం మాత్రం తనకు ఏం కష్టం వచ్చిందో ఏమో దేవుణ్ణి వేడుకోవడానికి ఆలయానికి వచ్చింది. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో ఈ వింత సంఘటన జరిగింది. అయినవిల్లి మండలంలోని నల్లచెరువు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో రోజు భక్తులు స్వామివారిని వేడుకునేందుకు వచ్చి ప్రదక్షిణలు చేస్తారు. తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో వెనక 2 కాళ్ళు లేని ఓ తెల్లని శునకం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ వెనక కాళ్ళు లేపలేని స్థితిలో ఈడ్చుకుంటూ అరగంట పాటు ప్రదక్షిణలు చేసింది. ప్రదక్షిణలు పూర్తవగానే గుడి ఎదురుగా పడుకుండిపోయింది. అయితే అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. కుక్క ప్రదక్షిణలు చేస్తుండగా గమనించిన భక్తులు వీడియో తీశారు. ఇదంతా దేవుని మహిమే అని స్థానికులు, భక్తులు చెబుతున్నారు. కోనసీమ పి గన్నవరం. సాధారణంగా భక్తులు తమ కోరికలు నెరవేర్చమని గుళ్లకు వెళ్లి దేవుళ్లను మొక్కుకుంటారు. ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కానీ ఇక్కడ ఒక శునకం మాత్రం తనకు ఏం కష్టం వచ్చిందో ఏమో దేవుణ్ణి వేడుకోవడానికి ఆలయానికి వచ్చింది. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో ఈ వింత సంఘటన జరిగింది. అయినవిల్లి మండలంలోని నల్లచెరువు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో రోజు భక్తులు స్వామివారిని వేడుకునేందుకు వచ్చి ప్రదక్షిణలు చేస్తారు. తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో వెనక 2 కాళ్ళు లేని ఓ తెల్లని శునకం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ వెనక కాళ్ళు లేపలేని స్థితిలో ఈడ్చుకుంటూ అరగంట పాటు ప్రదక్షిణలు చేసింది. ప్రదక్షిణలు పూర్తవగానే గుడి ఎదురుగా పడుకుండిపోయింది. అయితే అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. కుక్క ప్రదక్షిణలు చేస్తుండగా గమనించిన భక్తులు వీడియో తీశారు. ఇదంతా దేవుని మహిమే అని స్థానికులు, భక్తులు చెబుతున్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. పట్టభద్రులంతా ప్రలోభాలు పెట్టే వారికి బుద్ధి వచ్చేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమారుడు జీవి సుందర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కోరారు. ముమ్మిడివరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో తన అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న హర్షకుమార్ విలేకరులతో మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. పట్టభద్రులంతా ప్రలోభాలు పెట్టే వారికి బుద్ధి వచ్చేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమారుడు జీవి సుందర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కోరారు. ముమ్మిడివరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో తన అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న హర్షకుమార్ విలేకరులతో మాట్లాడారు.
కోనసీమలో ముమ్మిడివరం ప్రత్యేక నియోజకవర్గం అని, ఈ నియోజకవర్గం అభివృద్ధికి తాను ఎంపీగా ఉండగా అనేక కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు. ఈ ప్రాంత అన్ని వర్గాల ప్రజలతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని తెలిపారు. అధికార పార్టీ పాలనలో పూర్తిగా విఫలమైందని, సూపర్ 6 పథకాలు అమలు చేస్తానని హామీ ఇచ్చి విఫలమైందని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మంత్రులు, ఎమ్మెల్యేల అండతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి అడ్డదారులు తొక్కుతుందని, ప్రలోభాలను తిప్పికొట్టే తమ కుమారుణ్ణి గెలిపించడం ద్వారా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. అధికార పార్టీ ప్రలోభాలను ఆధారాలతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి రాష్ట్రంలో నెలకొల్సి ఉండడం దారుణమన్నారు. జాబ్ క్యాలెండర్, డిఎస్సినో నోటిఫికేషన్ పై కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా పట్టభద్రులు, నిరుద్యోగులు తీర్పు ఇవ్వాలని కోరారు. అందరికీ ధన్యవాదాలు. మీ కుటుంబంలో ఒక సభ్యుడికి మరి పెళ్ళే అన్ని కార్యక్రమం ఉన్నా కానీ మీరు అందరూ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మీ అందరికీ తెలుసు, మా అబ్బాయి జీవి సుందర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం అన్నది మీ అందరికీ తెలుసు. నాకు ముమ్మిడివరం అంటే ప్రత్యేకమైన అభిమానం. నాకు అమలాపురం నియోజకవర్గంలో, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ముమ్మిడివరం చాలా ప్రత్యేకం. కారణం ఏంటంటే, నేను బత్తిన సుబ్బారావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేవాడిని. అలాగే ఇక్కడ జగ్గంరాజు గారు బాగా పరిచయం. ఫస్ట్ నాకు ముమ్మిడివరంలో జగ్గంరాజు గారు పరిచయం. దాని తర్వాత తక్కిన వాళ్ళందరూ, తర్వాత చాలా ఎలక్షన్స్కి ఇక్కడ పనిచేసాం. విశ్వరూపు పోటీ చేసినప్పుడు, సూర్యారావు పోటీ చేసినప్పుడు నేను రాలేదు. కానీ విశ్వరూపు 2 సార్లు పోటీ చేసినప్పుడు కూడా, బాలయోగ్ గారి మీద చేసినప్పుడు, తర్వాత చేసినప్పుడు కూడా నేను ఇక్కడే ఉండి క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. అందుకనే ముమ్మిడివరం కొంచెం ప్రత్యేకమైంది. ఇంటికి ఎక్కువ ఎలక్షన్స్లో పనిచేసాం ముమ్మిడివరం. సో ఈ ఎలక్షన్స్ చాలా విభిన్నమైన ఎలక్షన్. ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే విభిన్నమైన ఎలక్షన్, ప్రత్యేకమైన ఎలక్షన్. గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఓటు వేసే ఎలక్షన్. గ్రాడ్యుయేట్సే ఓటు వేయడం అంటే తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు వేసే ఎలక్షన్. అటువంటి చదువుకున్న వాళ్ళు ఓట్లు వేసే ఎలక్షన్స్ కూడా ముఖ్యంగా అధికార పార్టీ ఓటర్ని ప్రలోభ పెడుతుందంటే అది సహించరాని విషయం. అంటే అది ఓటర్లని అవమానపరచడమే. ఒక యాప్ పెట్టుకుని ఒక స్కానర్ ఇచ్చి, ఆ స్కానర్ కట్టగానే వాళ్ళు ఫోన్ చేసి, వాళ్ళకి ఫోన్ వెళ్ళగానే ఫోన్ చేసి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, వెంటనే రిజర్వేషన్ చేస్తాం, మీ పేర్లు చెప్పండి, మళ్ళీ మీకు కాల్ చేస్తాం అని చెప్పి, ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు రాగానే ఫలానా ఊరి మీది మీకు రాను పోను రిజర్వేషన్ చేస్తున్నాం, టికెట్ కొనేస్తున్నాం మేము అని చెప్పి ప్రలోభపడడం ఎంతవరకు సమంజసం? అంటే డిగ్రీ ఇప్పుడు ఏదో స్కానింగ్ రాగానే చేస్తారు, చేయగానే ఇట్లా ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవడం అన్నది చాలా అభ్యంతరకరమైనది, చాలా అసహ్యకరమైనది. అటువంటి దారుణాలకి పాల్పడుతుందంటే అధికార పార్టీ సహించరాని విషయం. మీరు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 మినిస్టర్లు ఉన్నారు, 4 మినిస్టర్లు ఉన్నారు. మేము మీతో పోటీ పడుతున్నాం. మాతో మేము పోటీ పడుతూ ఉంటుంటే ఒకేలే కదా మీరు తప్ప తగ్గిన వాళ్ళందరూ ఇండిపెండెంట్. అసలు ఇది గ్రాడ్యుయేట్స్ సొంతంగా పార్టీలకు అతీతంగా పెట్టే ఎలక్షన్. అందుగురించే ఈ పార్టీలు గుర్తులు కూడా ఇవ్వరు. అటువంటిది మీరు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ మరి నెగ్గించుకోవాలన్న తాపత్రయంతో
అక్రమమైన పద్ధతులతో మీరు ఈ రకంగా ప్రవర్తించడం అన్నది ప్రజాస్వామ్యానికే తలవంపు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో కార్టర్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన కాకినాడ పట్టణ పోలీసులు పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న టీట్కో అపార్ట్మెంట్ గృహాల వద్ద కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ దేవరాజ్ మనీష్ పాటిల్ ఆధ్వర్యంలో పోర్టు సిఐ, టూ టౌన్ సిఐ, ఎస్ఐ మరియు టౌన్లో ఉన్న సిబ్బంది 50 స్పెషల్ పార్టీ పోలీసులతో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుండి కార్ట్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేశారు. అనుమానితులను అక్రమంగా నివసించుతున్న వారి వివరాలను సేకరించి అనుమానిత వాహనాలను తనిఖీలు నిర్వహించారు. చాలా వరకు ఈ ఏరియాలో రైతు ప్రాంతాల్లో విసురుడిగా మందు రావడం లేదంటే గంజా లాంటివి సేవించడం అనే కంప్లైంట్ల మీద ఈ ఏరియాలో బాగా జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.